స్వాగతం. వార్తలు చదువుతోంది రేణుకా బుధారం. ముందుగా చూద్దాం ఈనాటి ముఖ్యాంశాలు. సోలాపూర్ మహానగరపాలికపై తిరంగా ఎగురవేసే నిర్ధారం కాంగ్రెస్ వారి సుధీర్ ఖరట్మాల్. రోటరీ క్లబ్ ఆఫ్ సోలాపూర్ ఎంఐడిసి వారి 13వ నూతన పదగ్రహణ వేడుక ఎంతో ఉత్సాహంగా నెరవేరిన కార్యక్రమం. మరియు కొంత ప్రధాన్ ఆవాస్ యోజనలోని విషయంలో కుమారి శిరీష వీరిది రేనగర్ భాగానికి భేటీ, ఆ క్షేత్రాన్ని చేసిన వీక్షణ. కొంత ప్రధాన్ ఆవాస్ యోజన ఇందులోని రేనగర్ను వీక్షించేందుకు కుమారి శిరీష వీరు సోలాపూర్కు వచ్చారు. సోలాపూర్ యొక్క కుంభారి వేస్ ఇక్కడి పంత ప్రధాన్ ఆవాస్ యోజన సర్వాన్సాఠీ ఘరే ఈ అభియానం అంతర్గతంగా నిలబెట్టబోయే రేనగర్ ఫెడరేషన్ ఈ యొక్క పథదర్శి మరియు మహత్వాకాంక్షి గృహ నిర్మాణం ప్రకల్పం యొక్క క్షేత్ర భేటీ కోసం గృహ నిర్మాణ్ మరియు షహరీ కామ్కాజ్ మంత్రాలయ ప్రకల్ప వ్యవస్థాపన సమితి సదస్య కుమారి శిరీష వీరు శుక్రవారం నాడు జూలై 16 రోజున రేనగర్ క్షేత్రానికి భేటీ ఇచ్చారు. అయితే లాభార్థులతో ప్రత్యక్ష సంవాదం మరియు వారికి గిట్టుబాటు అయ్యే అత్యల్పమైన వడ్డీ ధరలో రాష్ట్రీయకృత బ్యాంకుల ద్వారా రుణాల యొక్క సౌకర్యం ఈ విషయం గురించి చర్చలు జరిపేందుకు వారు వచ్చారు. ఈ వేళ ప్రకల్పం యొక్క ముఖ్య ప్రవర్తకులు తథా మాజీ ఆమ్దార్ మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ నర్సయ్య ఆడం మాస్టర్ వీరు ప్రకల్పం యొక్క అధిక వివరణ అందించారు. అందులో ఆగస్టు 9, 2022లో 10,000 ఇండ్లు, 1 మే 2023లో 10,000 ఇండ్లు, అక్టోబర్ 2, 2023లో 10,000 ఇండ్లు, ఇలా 30,000 ఘర్కుల ఇండ్ల యొక్క హస్తాంతరణ చేసే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం వారి మార్ఫతంగా చేస్తామంటూ ప్రకటించడం జరిగింది. ఇందుకోసం ఘర్కుల్ ఇండ్ల కోసం కేంద్ర ప్రభుత్వం వారి నుండి 1.5 లక్ష, రాజ్య ప్రభుత్వం వారి నుండి 1 లక్ష, లాభార్థుల వారి నుండి 2.5 లక్షలు, ఇలా మొత్తం 5 లక్షల రూపాయల ఘర్కుల్ ఇల్లుకు ఖర్చు రానుంది. అలాగే 25,000 రూపాయలు కూడా పెరిగింపు ఖర్చు కూడా ఈ యొక్క లాభార్థులపై పడనుంది. ఈ విషయాన్ని కేంద్రీయ మంజూరీ మరియు సనియంత్రణ సమితి యొక్క నై ఢిల్లీ ఇక్కడ ఫిబ్రవరి 22 తేదీన బైఠక సమావేశం నెరవేరింది. శనివారం నాడు జూలై 17 రోజున పొద్దున 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పంతప్రధాన్ ఆవాస్ యోజన అభియాన్ సంచాలక్ తథా ఉపసచివ్ మంగే చిడియాల్, మహారాష్ట్ర రాజ్య సర్కార్ ఈ యొక్క ఎస్కే బబ్బర్, గృహ నిర్మాణ్ మరియు షహరీ కామ్కాజ్ మంత్రాలయ యొక్క క్షేత్రీయ సమన్వయకులు అఖిలేష్ కేర్కే, సంబంధిత కేంద్ర మరియు రాజ్య ప్రభుత్వం వారి సక్షమ అధికారులు ఈ యొక్క రేనగర్ ప్రకల్పాన్ని వీక్షించేందుకు అలాగే క్షేత్ర భేటీ ఇచ్చేందుకు వస్తున్నారు అంటూ వివరణ అందించడం జరిగింది. ఈవేళ రేనగర్ ఫెడరేషన్ అధ్యక్ష నళిని కల్బుర్గి, సచివ్ యూసుఫ్ షేక్, మేజర్ मुमताज शेख, नगर सेविका कामिनी आडम, नसीमा शेख, सुनंदा बल्ला, शेवंता देशमुख, हनीफ सातकेड, अब्राहम कुमार, मुरलीधर सुंचू, कुर्मय्या मेत्रे, रंगप्पा मरेड्डी, वीरेंद्र पद्मा, गजेंद्र दंडी, लता सारंगी, यशोदा दंडी, विजयलक्ष्मी महेशन, लक्ष्मण माळी, शंकर गड्डम, संदीप रेवरे, नरेश दुगाने, दाऊद शेख, अनिल वासम మొదలగువారు హాజరయ్యారు. జునావేడి ఘర్కుల్ ఇక్కడ ఒక చెట్టుకు డంపర్ ఢీకొని ఆ యొక్క కరెంటు తీగలు తెగిపడ్డాయి. అందుకని ఒక బైక్కు ఎంతో నష్టం వాటిల్లింది. జునావేడి ఘర్కుల్ ఇక్కడ ఒక డంపర్ చెట్టుకు ఢీకొనడం వల్ల అక్కడున్న ఓ బైక్కు నష్టం వాటిల్లింది. బరువు వాహనాలకు పూర్తిగా నిర్బంధం ఉన్నప్పటికీ కూడా నగరంలో బరువు వాహనాలు పోలీసు వారికి తెలియకుండా సర్రాసుగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే శుక్రవారం నాడు మధ్యాహ్నం జునావేడి ఘర్కుల్లోని విష్ణుపంత కోటే మార్గం ఇక్కడి నుండి పోషమ్మ చౌక్ ఈ యొక్క పరిసరంలో ఒక డంపర్ ఎంతో వేగంగా వచ్చింది. అలా వస్తూ ఒక చెట్టుకు గుద్దుకుంది. అప్పుడు అక్కడే ఉన్న ఒక బైక్పై చెట్టు విరిగి పడింది. అలా పడడంతో కరెంటు తీగలు విరిగి బైక్పై పడ్డాయి. స్పార్కింగ్ జరిగి వెంటనే ఆ బైక్కు నిప్పంటుకుంది. అలా నిప్పంటుకొని ఆ బైక్కు ఎంతో నష్టం వాటిల్లింది. బరువు వాహనాలకు ఇక్కడి నుండి వెళ్లేందుకు బందీ ఉంది. కానీ ఈ విషయంపై
ఎప్పుడు నిర్లక్ష్యమే జరుగుతూ ఉంది. ఈ విషయం గురించి ప్రజలు ఆ యొక్క ప్రభాగంలోని నగర సేవకులకు తెలిపినా కూడా ఏమీ ప్రయోజనం లేకపోయింది. మా బాధ్యత కాదు అన్నట్టుగానే ఇక్కడ అందరూ మెదులుతూ ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులపై ఈ విషయం దొబ్బడం జరుగుతూ ఉంది. हेवी गाड्याची परमिशन नाही. 1-2 बराचशा गाड्या खाली करण्यासाठी जर तुमच्या घरकुलमध्येच असेल तर त्या गाड्या जायच्या कुठून? घरकुलचं एंट्री कुणीकडनं आहे? बरं हे रोड घरकुलसाठी कशासाठी? हे रोड कशासाठी आहे? आता पर्याय अजून चालू आहे काम त्याचं. आताच वाहनला परवानगी नाहीये इथं. नाही अजून परवानगी दिलेली नाहीये. तुम्हाला अजून पण काय हेवी ट्रॅफिक बोलला काय? हेवी गाडी कुठले आले तर? हेवी गाडी कुठले आले तर? पत्रकारला अशा अजून एक 10 बोलवा. अहो हेवी गाड्या कुठल्या आले ते तर तुम्ही सांगा, तर सांगा ना. अहो हाय हो हेवी ट्रॅफिक बोले उनको समझ में नहीं आ रहा. हेवी ट्रॅफिक बोले हेवी ट्रॅफिक. भरपाई नाही दिलं तर कंप्लेंट ह्या गोष्टी करायला पाहिजे. अहो ते विषयच नाही आपला, कंप्लेंटचा विषयच नाही त्याला. आता हेवी ट्रॅफिक असते इथे हेवी गाड्या हे तुमच्या गाडीचा विषय. జరిగిన ఈ ప్రమాదం ఎంతో భయంకరంగా ఉంది. వీడి ఘర్కులు యొక్క రోడ్డు బరువు వాహనాల కోసమే ఉందా? ఈ విషయంపై ఎవరన్నా అడుగుతారా లేదా? ట్రాఫిక్ పోలీస్ వారు ఈ విషయంపై లక్ష్యాన్ని కేంద్రీకరిస్తారా లేదా అంటూ ఇక్కడ ప్రశ్నలు తలెత్తాయి. ఈ విషయం గురించి మహిళలు, వృద్ధులు తమ మనోగతాన్ని ఈవేళ వ్యక్తపరిచారు. అయితే ఈ విషయంపై స్థానిక ప్రశాసనం వారు లక్ష్యాన్ని కేంద్రీకరించి కఠోరమైన నియోజన చేయాలి అంటూ ఇక్కడి ప్రజలు కోరారు. ఆ యొక్క ప్రభాగంలోని నగర సేవకులు ఈ విషయంపై లక్ష్యాన్ని కేంద్రీకరించి బరువు వాహనాలు వచ్చేది ఆపివేయాలి, అందుకోసం ముందడుగు వేయాలి అంటూ ప్రజలు అన్నారు. ఇప్పుడు వివరంగా వార్తల్లోకి. సోలాపూర్ మహానగర్ పాలికపై కాంగ్రెస్ వారి జెండా ఎగరవేస్తాం అంటూ యొక్క నిర్ధారాన్ని కాంగ్రెస్ యొక్క సుధీర్ కరట్మల్ వీరు చేశారు. రాబోయే సోలాపూర్ మహానగర పాలిక ఎన్నికల సందర్భంలో ఎన్నికల తయారీ విషయంలో సోలాపూర్ షహర్ కాంగ్రెస్ కమిటీ బ్లాక్ ఫ్రంటల్ సెల్ పదాధికారుల యొక్క బైఠక సమావేశం మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాధ్యక్ష ఎమ్మెల్యే ప్రణితి షిందే వీరి నేతృత్వంలో నగర అధ్యక్షులు ప్రకాష్ వాలే మరియు జ్యేష్ఠ నేత అయిన సుధీర్ ఖరట్మల్, గట నేతే చేతన్ బాబు నరోటే, కార్యాధ్యక్ష సంజయ్ హెమ్గడ్డి, మనోజ్, మాజీ మేయర్ యుఎన్ బేరియా వీరి ప్రముఖ ఆధ్వర్యంలో నెరవేరింది. ఈ కార్యక్రమం హోటల్ లోటస్ ఇక్కడ సంపన్నమైంది. ఈ యొక్క బైఠక సమావేశానికి నగర సేవకులు శివ బాట్లీవాలా, రియాజ్ హుండేకరి, నర్సింగ్ కోళి, వినోద్ భోస్లే, తౌఫిక్ తురే, ప్రవీణ్ నికాజే, స్థాపత్య సమితి సభాపతి అనురాధ కాట్కర్, नगर सेविका परवीन इनामदार, फिरदोस पटेल, वैष्णवी करगुळे, ब्लॉक अध्यक्ष अरुण साठे, देवाभाऊ गायकवाड, बाबुराव मेहत्रे, लक्ष्मीकांत साका, उदयशंकर चाकोते, मनीष गडदे, अंबादास बाबा करगुळे, गणेश डोंगरे, भारत जाधव, तिरुपती परकीपंडला, सेवासद भीमाशंकर टेकाळे, पशुपती माशाळ, पवन गायकवाड, सायमन गट्टू, श्रद्धा अबुटे, प्रियांका डोंगरे అలాగే ఇతర పదాధికారులు హాజరైనారు. काम चालू हे दाखवणे आपण प्रयत्न करतोय आणि काम केलं पाहिजे. त्या मताचा माझी एवढीच विनंती राहणार की जिथं आता सांगितलं गाईडलाईन आहे त्याप्रमाणे आपण जर कार्यक्रम घडत गेलो, आम्हाला तिथं तुम्ही कधीही बोला, आम्ही तिथं यायला तयार आहोत. काय वाटलं ते आलो आम्ही तुमच्या बरोबर राहणार, त्या वादच नाही. फक्त एकच आहे की कार्यकर्ते वाढले पाहिजे, संपर्क वाढला पाहिजे. आता काय झालं की बराचसा गॅप मध्ये पडलाय, त्यामुळे आपण भेटत नाही, करत नाही, तर गल्लीमध्ये जात नाही असं म्हणतो. तुमची मतं मला पडली नाही, जाऊ त्यांना कुठली मतं लावली आपण बघू, त्या मताचा नंतर करू काय करायचं ते. आत्ता मतं त्यांना जाऊन त्या मतं न पडल्या गल्लीमध्ये पण जाणं आपलं काम आहे असं माझं मत आहे. आणि आता हे आमदारांनी भरपूर फंड दिलाय प्रत्येक भागामध्ये मध्य सोडून. आता मी म्हणजे बोलू नये ही गोष्ट मला नाही बोलायची पाळी मध्ये मी काय रिकामा असतो, रिकाम होतं असं मला वाटलं, तर मी आता हे मागे लागून त्या आमच्या शाळेंना समन्वय करून टाकलं उत्तरमध्ये. పేరు ప్రఖ్యాతులు పొందిన ఆయుర్వేద న్యూరోలాజిస్ట్ డాక్టర్ మాండల్ గారు కరోనా 3వ దశ గురించి అధిక వివరణ స్వరాంజలితో అందించారు. కోవిడ్ మొదటి దశ, రెండవ దశ ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టింది. అయితే ఇప్పుడు 3వ దశ గురించి ప్రజల్లో ఎంతో ఇబ్బందులు ఉన్నాయి. వారి మనసులో ఆలోచనలు ఒకటే ఉన్నాయి. 3వ దశ వస్తే ఏం చేయాలి అంటూ ప్రజలు భయభ్రాంతమవుతున్నారు. అయితే ఆ విషయంలో మీరు భయపడకండి, స్వతహాగా కేర్ తీసుకుంటూ శాసన నియమాలు పాటించండి. అలా చేసినట్టయితే 3వ దశకు కూడా మనము గెలుస్తాం, భయపడవలసింది కారణం లేదు అంటూ ప్రతిపాదన హైదరాబాద్ రోడ్డుపైని అక్కడ ఉన్న పేరు ప్రఖ్యాతలు పొందిన శ్రీ ఓంకార్ ఆయుర్వేద
న్యూరోథెరపీ మరియు యాక్యుప్రెషర్ క్లినిక్ యొక్క డాక్టర్ కిషోర్ మామ్డాల్ వీరు స్వరాంజలి న్యూస్తో మాట్లాడుతూ తెలిపారు. ప్రాముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో అధిక కేర్ తీసుకుంటూ వారి ఆరోగ్యం పట్ల మనము జాగ్రత్తగా ఉండాలి అంటూ తమ యొక్క మనోభావాలు డాక్టర్ మామ్డాల్ వీరు వ్యక్తపరిచారు. सगळ्यांमध्ये भयभीत आहे, तर त्यासाठी आपल्याला घाबरायची काही गरज नाही आहे. त्यासाठी आपल्याला इथून पुढं म्हणजे आता पहिला लाट झाला आहे, दुसरा लाट झाला आहे, दुसऱ्या लाटमध्ये आपलं ऑक्सिजन लेवल कमी होतं, तर तिसऱ्या लाटमध्ये कसं आहे, आता हे तिसरा लाट सप्टेंबर ऑक्टोबर असं म्हणजे सगळ्यांची एक एम आहे. मग त्या ह्याच्यामध्ये कसं आहे, वातावरणसुद्धा आपले थंड असतो, त्यामुळं कसं आहे ह्या ह्याच्यामध्ये आपल्या शरीरामध्ये पाण्याचे लेवल जे आहे ना ते व्यवस्थित मेंटेन करायला पाहिजे. ज्याच्यात जे तिसरी लाट जे म्हणजे होऊ शकणार आहे ते डायरिया किंवा डिसेंट्री त्याच्यामध्ये होणार. त्यासाठी आपण जे पाणी जे घरात कंपल्सरी उकळून थंड करून प्रत्येक मुलांना आणि सगळ्या मोठ्यांना सगळेजण ते पाणी गरम करून प्यायला पाहिजे. వార్తల్లో బ్రేక్. रुग्णसेवेचा ध्यास मनात घेऊन सोलापुरात नव्यानेच सुरू झालेले मितांशू हॉस्पिटल. स्त्रीरोग व प्रसूतीशास्त्र, बालरोग, नेत्ररोग, सर्जरी, वंध्यत्व निवारण अशा अनेक विभागांनी तसेच एक्स-रे, सोनोग्राफी आणि इतर अद्ययावत सोयी सुविधांनी सुसज्ज या हॉस्पिटलमध्ये उपलब्ध आहेत सर्व प्रकारच्या नेत्ररोगांवर तसेच लहान मुलांच्या डोळ्यांच्या आजारांवर योग्य निदान आणि अचूक उपचार. जनरल सर्जरी आणि दुर्बिणीद्वारे केल्या जाणाऱ्या शस्त्रक्रिया, गर्भाशयाच्या आजारांवरील इलाज आणि शस्त्रक्रिया, नॉर्मल डिलिव्हरी आणि सिझेरियन ऑपरेशनची सोय, शासन मान्यता प्राप्त गर्भपात केंद्र आणि कुटुंब नियोजन शस्त्रक्रिया, लठ्ठपणा कमी करण्यासाठी विशेष उपचार. सोलापुरातील प्रथितयश डॉक्टर मंजुनाथ आणि डॉक्टर लता पाटील व अनेक तज्ञ डॉक्टरांची सेवा. मितांशू हॉस्पिटल, प्लॉट नंबर 261, पाचशा पेठ, अशोक चौक, स्टेट बँकेच्या मागे, सोलापूर. मोबाईल 93 70 18 15 55. शुभ कार्याची नवी सुरुवात, त्याला हॉटेल सूर्या एक्झिक्युटिव्हची साथ. कोरोना विषयी सुरक्षिततेचे आणि प्रशासनाचे सर्व नियम पाळून आम्ही सज्ज आहोत. सोलापुरातील प्रथितयश सूर्या एक्झिक्युटिव्ह सोलापूरकरांसाठी घेऊन येत आहे खास वेडिंग पॅकेज फक्त 77,777 रुपयात. या विशेष पॅकेज मध्ये आपल्याला मिळेल एसी हॉल, खुर्च्यांसहित बैठक व्यवस्था, वेलकम ड्रिंक, 50 लोकांसाठी नाश्ता व जेवण, जेवणासाठी स्वतंत्र विभाग, लग्न कार्यासाठी लागणारे सर्व साहित्य आणि भटजी, रांगोळी, स्टेज डेकोरेशन आणि बॅनर, वधूवरांसाठी आकर्षक सोफा आणि त्यांच्या मेकअपसह तयार होण्यासाठी 2 स्वतंत्र खोल्या, प्रशस्त पार्किंग उपलब्ध, सर्वांसाठी आकर्षक भेटवस्तू. चला तर मग या कोरोना काळात लग्नाची चिंता सोडा. विशेष वेडिंग पॅकेज अंतर्गत लग्नाची सर्वोत्तम तयारी 3 स्टार हॉटेलमध्ये, तेही माफक दरात. हॉटेल सूर्या एक्झिक्युटिव्ह, मुरारजी पेठ, सोलापूर. संपर्क 0217 272 98 80 आणि 91 75 93 18 88. गुरुमाऊली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम गेल्या 30 वर्षापासून इलेक्ट्रॉनिक क्षेत्राचे अनुभव असलेले पूर्व भागातील गुरुमाऊली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम. आमच्या येथे सीसीटीव्ही सिस्टीम, इंटरकॉम सिस्टीम, इलेक्ट्रॉनिक सिक्युरिटी, अलार्म सिस्टीम, कम्प्युटर पेरिफेरल्स, इन्व्हर्टर बॅटरी सिस्टीम, सीसीटीव्ही केबल आणि ॲक्सेसरीज मिळण्याचे सोलापुरातील पूर्व भागातले भव्य वातानुकूलित दालन गुरुमाऊली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम. तसेच सुरक्षिततेसाठी व्हिडिओ डोअर फोन्स, आग विझवण्यासाठी फायर एक्सटिंग्विशर बॉल उपलब्ध. आता पैशांची चिंता नको. विविध नामांकित कंपन्यांचे वस्तूंच्या खरेदीसाठी बजाज फायनान्सचीही सोय. नोट काउंटिंग मशीन,
बिलिंग मशीन, बायोमेट्रिक अटेंडन्स सिस्टीम आता फक्त गुरुमाऊलीमध्येच उपलब्ध. ग्राहकांच्या सेवेसाठी सर्व्हिस सेंटरचीही सोय. आता त्वरा करा, एकदा अवश्य भेट द्या आणि खरेदी करा योग्य दरात. आमचा पत्ता गुरुमाऊली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम, 1268 दाजीपेठ, श्रीराम मंदिराजवळ, सोलापूर. वेबसाईट www.gurumaulitelecom.com. संपर्क सुनील अडकी, मोबाईल नंबर 9326 1660 68, फोन नंबर 0217 272 6068. మాజీ నగరసేవక్ ప్రమోద్ కాశిత్ వీరు శివసేనలో బహిరంగ ప్రవేశం చేశారు. షాహీర్ బస్తీ ఇక్కడి కణ్కే సభాగృహంలో శివ సంపర్క అభియానం ఈ యొక్క బైఠక సమావేశం శివసేన జిల్లా ప్రముఖులు పురుషోత్తం బర్డే వీరి అధ్యక్షతలో నెరవేరింది. ఈ ప్రసంగంలో నగర ప్రముఖులు గుర్షాన్ దుత్తర్గావ్కర్, ప్రతిపక్ష నేత అమోల్ షిందే, ఉప జిల్లా ప్రముఖ్ ప్రతాప్ చవ్హాణ్, మాజీ నగర సేవక్ ప్రమోద్ కాశిత్, సిద్ధు గుబేడ్కర్, మాజీ నగర సేవక్ బాళు పాటిల్, వారి చిరంజీవులు సూరజ్ పాటిల్, నూతన ఉప షహర ప్రముఖులు వీరంతా హాజరయ్యారు. ఈ యొక్క బైఠక సమావేశం ఏర్పాటు मलिक हब्बू, माजी नगरसेविका उषाताई हब्बू, लहू गायकवाड, रतन खैरमोडे, तुषार अवताडे, रविकांत गायकवाड, राज पांढरे, सूरज पाटील, प्रवीण हब्बू, सूरज जम्मा, బాలాజీ కుర్రే వీరి ప్రముఖ హాజరులో చేశారు. శివసేన పక్ష ప్రముఖులు తథా రాజ్యం యొక్క ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వీరి కార్యపద్ధతి చూసి దానికి ప్రభావితం అయ్యి మాజీ నగర సేవక్ ప్రమోద్ కాశిత్ పైల్వాన్ వీరు శివసేన ప్రాథమిక సదస్యత్వం ఫామ్ నింపి ఈ యొక్క శివసేనలో బహిరంగ ప్రవేశం చేశానని చెప్పారు. मंत्री आदित्य साहेब यांच्या विचाराशी एकमत होतो. आजच्या शिवसंपर्क अभियानासाठी उपस्थित असलेले शिवसेनेचे जिल्हा प्रमुख तथा आपल्या सर्वांचे मार्गदर्शक आदरणीय बर्डे साहेब, शहर नगरसेवक भूषण दादा ज्यांनी आता मार्गदर्शन केले ते प्रताप चव्हाण, गुबेडकरजी, लहूजी गायकवाड या कार्यक्रमासाठी उपस्थित असलेले. ఈ బైఠక సమావేశం యొక్క సూత్రాలు విజయ్ పుకాళే వీరు చేపట్టారు. స్మార్ట్ సిటీ అంతర్గత విషయంలోని పనులపై మేయర్ శ్రీకాంచన ఎన్ఎం వీరు నివేదన అందించారు. సోలాపూర్ స్మార్ట్ సిటీ అంతర్గతంగా సోలాపూర్ నగర పెరిగింపు, నీటి సరఫరా, ఔద్యోగీకరణ, నీటి ఆరక్షణ మొదలగు పనుల విషయాలలో ఉజిని ధరణ వ్యవస్థాపన విభాగ్, సోలాపూర్ మహానగరపాలిక సీమ పెరిగింపు సిఇఓ, ఎంఐడిసి మరియు మహారాష్ట్ర జీవన ప్రాధికరణలోని ఖరారు చేసే విషయంలో సంయుక్త బైఠక సమావేశం తీసుకునేందుకు ఆ యొక్క సమయాన్ని మరియు తేదీని నిర్ణయం చేసేందుకు మేయర్ శ్రీకాంచన ఎన్ఎం వీరు జల సంపద మరియు లాభక్షేత్ర వికాస మంత్రి జయంత్ పాటిల్ వీరికి శాసకీయ విశ్రామం ఇక్కడ నివేదన అందజేశారు. ఈ ప్రసంగంలో మహాపాలిక ఆయుక్తులు పి శివశంకర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమయంలో జలసంపద మంత్రి జయంత్ పాటిల్ వీరు రాబోయే 8 రోజుల్లో ఈ సందర్భంలో బైఠక సమావేశం తీసుకొని నిర్ణయం తీసుకుంటాం అంటూ ఈ యొక్క ఆశ్వాసన మేయర్ గారికి మరియు ఆయుక్తుల వారికి ఇచ్చారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఎంఐడిసి సోలాపూర్ వీరి 13వ నూతన పదగ్రహణ వేడుక ఎంతో ఉత్సాహంగా నెరవేరింది. సామాజిక సేవ యొక్క శాస్త్రం తెలుసుకొని యువ వర్గం రోటరీ యొక్క సామాజిక సేవలో తమ వంతు కృషి చేయాలి. సమాజం పట్ల తమ యొక్క బాధ్యత గుర్తించి ఆ యొక్క బాధ్యత నెరవేర్చాలి అంటూ ఆవాహన రోటరీ యొక్క మాజీ ప్రాంతపాల్ డాక్టర్ రాజీవ్ ప్రధాన్ వీరు అన్నారు. రోటరీ ఎంఐడిసి యొక్క 13వ పదగ్రహణ వేడుకలో ప్రముఖ అతిథులుగా వారు మాట్లాడారు. వేదికపై మాజీ ప్రాంతపాల్ సిఏ వెంకటేష్ చెన్నా, సహాయక ప్రాంతపాల్ శివాజీ ఉప్రే వీరు హాజరయ్యారు. ఈ వేళ శ్రీనివాస్ ఇట్టం వీరు నూతన అధ్యక్ష పదవిని స్వీకరించారు. అస్తమిస్తున్న అధ్యక్షులు ప్రాధ్యాపక్ విఠల్ వంగ వీరి వద్ద నుండి ఈ అధ్యక్ష పదవిని వారు స్వీకరించారు. అలాగే చార్వాక్ బుర్గుల్ వీరు నూతన సచివుగా ఎన్నికయ్యారు. అయితే అస్తమిస్తున్న సచివ్ శంకర్ గుండ్లా వీరి వద్ద నుండి వారు ఈ పదభారాన్ని స్వీకరించారు. అక్కల్కోట్ రోడ్ ఎంఐడిసి ఇక్కడి టీడీఎఫ్ హాల్లో ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఈ యొక్క వేడుకలో ముందుగా ప్రాధ్యాపక్ విఠల్ వంగ వీరు స్వాగతం పలికి ప్రాస్తావికం చేశారు. శివాజీ ఉప్రే వీరు ప్రాంతపాల్ డాక్టర్ ఓం ప్రకాష్ మోతి పౌలే వీరు సందేశాన్ని ఈ వేళ వినిపించారు. సందేశాన్ని చదివి వినిపించారు. క్లబ్ యొక్క విజడం అనే ముఖపత్రాన్ని కూడా ఇక్కడ విడుదల చేయడం జరిగింది. ఈ సమయంలో సంపాదకులు గణేష్ ఇరాబత్తి, ఉప సంపాదక్ గోవర్ధన్ చవాణ్ వీరు హాజరయ్యారు. ఈ ప్రసంగంలో మంచి కార్యం చేసిన ఆనంద్ జంగం, గోవర్ధన్ చవాణ్ మరియు సత్యనారాయణ గుర్రం వీరికి ద బెస్ట్ ఆఫ్ రోటేరియన్ ఈ పురస్కారంతో గౌరవించారు.
విశేష సహకార్యం అందించినందువల్ల భాస్కర్ నందాల్, గణేష్ మడూర్, లతా చెన్నా, నరహరి కౌకుంట్ల వీరి సన్మానం కూడా చేశారు. ఇదే కార్యక్రమంలో సిఏ రాజ్ మినియార్ వీరి సన్మానం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో పరశురాం రాపెల్లి, రమేష్ కమటం, అంబాదాస్ గడ్డం, శ్రీనివాస్ నందాల్, కాళిదాస్ మానేకరి, ప్రమోద్ అంబాల్, ఉద్యోజక్ జయరాం బుర్గుల్, నాగనాథ్ ఇట్టం, प्राध्यापक डॉक्टर शंकर बत्तीन, सिद्धेश्वर गड्डम, बुच्चय्य गुंडेटी, राजेंद्र नंदाल, नरसिम्हा कनकी, शेखर चिट्ट्याल, వెంకటేష్ బిట్ల, నవనాథ్ ఇందాపురే, శ్రీనివాస్ బింగి, అశోక్ మాంద్వాద్ మొదలగు వారు హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు ఈ పూట విశేషాలు మరోసారి. సోలాపూర్ మహానగరపాలికపై తిరంగా ఎగురవేసే నిర్ధారం కాంగ్రెస్ వారి సుధీర్ ఖరట్మాల్. రోటరీ క్లబ్ ఆఫ్ సోలాపూర్ ఎంఐడిసి వారి 13వ నూతన పదగ్రహణ వేడుక ఎంతో ఉత్సాహంగా నెరవేరిన కార్యక్రమం. మరియు కొంత ప్రధాన్ ఆవాస్ యోజనలోని విషయంలో కుమారి శిరీష వీరిది రేనగర్ భాగానికి భేటీ, ఆ క్షేత్రాన్ని చేసిన వీక్షణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వరాంజలి తెలుగు ఛానల్.